ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ కంపెనీ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందనే అంశంపై మాటల యుద్ధం కొనసాగుతుంది. తనకు హెరిటేజ్ కంపెనీ లీగల్ నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదమని చర్చకు అధికార పక్షం భయపడుతుందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అంటే తిరుమల లడ్డు కల్తీ విషయాన్ని డైవర్ట్ చేయడానికే వైసీపీ యత్నిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. హెరిటేజ్ జోలికెళ్లేవారు చట్టపరంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. బొత్సకు మంత్రి కొల్లు రవీంద్ర ఏం కౌంటర్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. మేము గత 3-4 రోజులుగా ఒకటే చెప్తున్నాం. కోట్లాది మందికి సంబంధించిన అంశం, పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశం, దేవదేవుడికి సంబంధించిన అంశం. ఆ ప్రసాదం పైన మీరు నిందలు వేసి ప్రసాదంలో కొవ్వు ఉందని, యానిమల్ ఫ్యాట్ ఉందని అపాదు తీసుకొచ్చి మీ దండదాహం కోసం, మీ దోపిడీ కోసం ఈ కార్యక్రమం చేయడం అనేది సమంజసం కాదు. దాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడం మంచి సాంప్రదాయం కాదని చెప్పి మేము మొదటి నుంచి చెప్పుకొస్తున్నాం. కాదని చెప్పి వారు వాదించి ఈరోజు చర్చకి రమ్మంటే చర్చకి రాకుండా తిరిగి పైపెచ్చు మమ్మల్ని బెదిరించే దూరంలో మాకు వచ్చి లీగల్ నోటీసుల్ని వారు పంపించడం అనేది చాలా హాస్యాస్పదం. కానీ చర్చకి ఎందుకు రావట్లేదు? మరి దేవదేవుడి ప్రసాదంపై మీ తాలూకు అభిప్రాయాన్ని వెల్లబిచ్చినప్పుడు దాని నుంచి ఆ ప్రసాదంకి శాంటిటీకే ఇబ్బంది వచ్చిన నేపథ్యంలో దాని మీద చర్చ జరగాలని కోరుకుంటుంటే చర్చకి రాకుండా మీ దండదాహం కోసం, మీ వ్యాపార సంస్థ హెరిటేజ్ తాలూకా స్వలాభం కోసం, ఆ సంస్థ పేరు చెప్పి మీ సంపాదన కోసం ఏదైతే ఇంద్రాపూర్ అనే సంస్థ మీకున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధాలు ఎక్కడ బయటకు వస్తాయనో, వాటితో పాటు ఇంకొన్ని సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థల తాలూకా విషయాలు ఎక్కడ బయటకు వస్తాయనో మీరు వచ్చి చర్చకు వచ్చి మీరు రావట్లేదు. ఇది వాస్తవం కాదా చెప్పండి? ఆ దేవదేవుడి ప్రసాదం పైన ఎన్ని నిందలేశారండి? ఇది ధర్మం అండి? ఇది ఏమైనా తప్పు జరిగితే మీరు విచారణ జరుపుకోండి, తప్పు చేసిన వారిని శిక్షించుకోండి. చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఏం చెప్తాయి? ఫస్ట్ నుంచి మేము చెప్పుకొస్తాం. మేము చెప్పిన మాటనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దాన్ని ఏదైతే చెప్పామో దాన్ని వారు కూడా సమర్థించారు. సమర్థించి సిట్ కూడా వేశారు సిబిఐతో. వారు ఫైండింగ్స్ కూడా వచ్చాయి. వచ్చిన తర్వాత కూడా ఇంకా రాజకీయ స్వలాభం కోసం, రాజకీయ స్వార్థం కోసం, వాళ్ళ దందాహం కోసం ఇంకా మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు మేము రియాక్ట్ అయ్యాం. వాస్తవాన్ని బయటపడ్డాయి. సాక్ష్యాలు ఉండి చర్చరావడం ఏంటండి? చర్చ చేస్తే సాక్ష్యాలు వస్తాయి. టీటీడీ చైర్మన్ గారు ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. అది మా ప్లాంట్ కాదు, అది మా కో ప్లాంట్ లేదా కో జనరేషను అనేది చెప్పుకున్నారంటే వాళ్ళు దానికి సమాధానం చెప్తాం. అసలు టీడీపీ మస్తునికి టీటీడీ చైర్మన్ ఇవ్వడం ఏంటి? టీటీడీ ఒకట చైర్మన్ గారు, మీరు టీటీడీ చైర్మన్, ఇప్పుడు మీరు టీడీపీ పార్టీకి చైర్మన్ కాదు. అది మాట్లాడి తెలిస్తే ఆ టీటీడీ రాజీనామా చేసి మీరు బయట మాట్లాడండి, అప్పుడు వాస్తవాలు తెలుస్తాయి. ఇండాపూర్ అనే సంస్థ ఇవాళ అటు రష్యా దేశంలో కానీ అనేక ఆసియా ఖండంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ప్రాచుర్యం ఉన్నటువంటి సంస్థ. వాళ్ళు చాలామందికి సప్లై చేస్తారు. ఏదైతే వాళ్ళ మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి ఇస్తారు. మరి నందినికి ఇచ్చారు, అట్లాగే ఏదైతే అమూల్ సంస్థకి ఇచ్చారు, చివరికి పతాంజలి షిరిడీకి సంబంధించినటువంటి ప్రసాదాల్లో వాడినవి కానీ దేవాలయాల్లో వాటికి వాళ్ళు ఇస్తారు. ఇవాళ దాన్ని తీసుకొచ్చి హెరిటేజ్ సంస్థకి అని చెప్పి తప్పుడు ప్రచారం చేయాలని ఆలోచన చేస్తారు. నేను ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ గారిని డైరెక్ట్గా నేను అడుగుతాను, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజన్నా 1924లో జరిగినటువంటి కల్తీ విషయం గురించి అడిగారా? ఒక పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసి ఇవాళ అసలు మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడే హక్కు మీకుందా? ఇవాళ తిరుమల తిరుపతిలో జరిగినటువంటి నేతిలో అసలు నెయ్యే లేకుండా లడ్డు ప్రసాదాన్ని అందించినటువంటి విషయాన్ని మీ నాయకుడిని మీరు అడగగలరా? జగన్మోహన్ రెడ్డి గారి గల్లాన్ని పట్టుకుని మీరు అడగగలరా? ఇవాళ వాళ్ళ దోపిడీ కోసం, స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళు చేసినటువంటి దోపిడీని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ హెరిటేజ్ సంస్థను తీసుకొచ్చి శాసన మండలిలో చేసినటువంటి రాద్దాం. సిగ్గుపడతా ఉన్నారు ప్రజలు. చేసిందే మహాపాపం. ఆ మహాపాపాన్ని చేసి కప్పిపుచ్చుకోవడానికి మరింకో పాపాన్ని దిగజారుతా ఉన్నారు. నిజంగా ఇంతకంటే నీచమైనటువంటి పరిస్థితులు ఉండవు. సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. లేని సంస్థను తీసుకొచ్చి ఇందులో ఇన్వాల్వ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. క్లియర్గా టీటీడీ చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది, ఇండాపూర్ సంస్థ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, హెరిటేజ్ నేతి సప్లై విషయంలో ఎటువంటి కార్యక్రమాలు జరగలేదని క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇవాళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి హెరిటేజ్కి ఎప్పుడు కూడా ఎటువంటి సరఫరా చేయకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఎప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడు తిరుమల తిరుపతి లావాదేవీల్లో ఎక్కడా కూడా హెరిటేజ్ని ఇన్వాల్వ్ చేయాలి. ఇవాళ మళ్ళీ మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమాలు చేసి శాసనమండలిలో రాద్ధాంతం చేసి మీరు చేసినటువంటి పాపాన్ని ప్రజల్లో కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నం చేస్తే జరగదు. ఇవాళ ప్రజలకి పూర్తిగా అవగాహన కలిగింది. మీరు ఇక్కడ సభా సమయాన్ని వృధా చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు.
ఇవాళ ఆల్రెడీ నోటీసులు వచ్చినాయి. బొత్స సత్యనారాయణ గారు కూడా నోటీసులు వచ్చినాయి. ఎవరైతే ఈ విషయాల గురించి మాట్లాడాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు ఉంటాయని కూడా హెచ్చరిస్తాను.